ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సత్యసాయిబాబా వారి సూక్తి తెలుసుకుందాం. బయట నుండి వచ్చేదంతా అజ్ఞానము, లోపల తెలుసుకునేదే జ్ఞానము. బండ తెలుసు, గుండు తెలుసు, అన్నీ తెలుసు అంటే మతి హానియే. వానికి మతి హానియే కానీ వేరేమీ ప్రయోజనం లేదు. నా ఇల్లు, నా వాకిలి, నా కారు, నా పొలము, నా చెయ్యి, నా కన్ను అంటూ ఉంటారే, నువ్వెవరు? సోహం, అదే నేను. ఆ పరబ్రహ్మ వస్తువే నేను అని తెలుసుకోవాలి. పాపోహం, నేను పాపిని అని నోటితో శ్లోకం చదవచ్చునే కానీ ఆ విషయంపై అలా చెప్పే వాళ్ళకి నమ్మకం ఉండదు. పాపోహం అని ఊళ్ళో దేవుని ముందు చెంపలు వేసుకునేవాడిని ఒకరిని ఏ పాపి అని పిల్లని చూద్దాం. వాడు కోపంతో పైన పడి, ఏయ్ నీకేమన్నా తలకు తిరుగుతోందా, నన్ను పాపి అంటావా అంటాడు. ఆత్మ నిత్య శుద్ధమైనది, దానిని పాపపుణ్యములు అంటవు. కాబట్టి అతని ఆత్మ పాపి అనే ఆరోపణను ఒప్పుకోదు. అట్లాగే నేను కురూపిని, నేను దొంగను, నేను చనిపోతాను అని ప్రతి ఒక్కరూ ఎవరూ ఒప్పుకోరు. ఎందుకంటే ఆత్మ ఆనంద స్వరూపుడు, సత్యస్వరూపుడు, సౌందర్య స్వరూపుడు, అమృత స్వరూపుడు బాబా.